బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, నేను మీ విశ్వం విజయ్, రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. ఇప్పటివరకు 396 ఎపిసోడ్లు కంప్లీట్ అయ్యాయండి. ఇది 397వ ఎపిసోడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, నన్ను ఇంతగా ఆదరించి సక్సెస్ చేసిన సుమన్ టీవీ వ్యూవర్స్ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. సో నన్ను చాలామంది కామెంట్ సెక్షన్లో అడుగుతున్న విషయం ఏంటంటే, సార్ ఎలాంటి మానసిక స్థితిని మనం కలిగి ఉంటే ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు అంటారు. అయితే నేను ఒకటే చెప్తాను వారికి. సో మన లోపల హ్యాపీయెస్ట్ ఫీలింగ్స్, జాయ్ఫుల్ ఫీలింగ్స్ ఉంటే ఫాస్ట్గా మనం మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు అంటాం. అయితే ఇంకొంతమంది నన్ను అడుగుతారు, సార్ నా లైఫ్ ఇది ఒక లాక్ అనుకుంటే, సార్ నా లైఫ్ మొత్తం లాక్ అయిపోయింది సార్, నేను ఏ పని చేసినా సక్సెస్ రావట్లేదు, నాకు జాబ్ రావట్లేదు, ఓకే, అదేవిధంగా బిజినెస్ గ్రోత్ రావట్లేదు, కస్టమర్స్ లేదా క్లయింట్స్ నా జీవితంలో రావట్లేదు, నా రిలేషన్షిప్ సరిగ్గా లేదు, నా కెరీర్ సరిగ్గా లేదు అంటారు. మొత్తం నా జీవితం అంతా కూడా లాక్ అయిపోయింది అంటారు. సో వాటికి నేను ఇచ్చే సొల్యూషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ లాక్ని ఓపెన్ చేయాలండి. ఓకే, ఈ లాక్ని ఓపెన్, సో నేను వేరే కీతో నేను ఓపెన్ చేస్తున్నాను. ఇది ఓపెన్ అవుద్దా అండి? అస్సలకే ఓపెన్ అవ్వదు. సో ఏ కీతో నేను ఓపెన్ చేస్తున్నాను, సరైన కీతో ఈ లాక్ నేను కనుక ఓపెన్ చేస్తే చూడండి ఓపెన్ అయింది. సో ఎలా జరిగిందంటే, రైట్ కీతో మనం ఓపెన్ చేసినప్పుడు ఈ లాక్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ రైట్ కీ ఏంటి అంటే జాయ్. ఏంటండి? జాయ్. అందరూ కూడా చాట్ బాక్స్లో లేదా కామెంట్ సెక్షన్ అందరూ కూడా జాయ్, JOY అని టైప్ చేయండి. ఎవరైతే టైప్ చేస్తారో వాళ్ళు నిజంగా జాయ్ అండ్ హ్యాపీ అండి. ఓకే, నిజంగా అండి, జాయ్ ఇస్ ద కీ టు ద ఫాస్ట్ మేనిఫెస్టేషన్. అంటే చాలామంది అడుగుతారు ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ చేయాలి అంటే, ఫాస్ట్గా నేను ఏదైతే అనుకుంటానో అదే అనుకున్నట్టు జరగాలంటారు. అయితే లోపల ఎప్పుడు కూడా జాయ్ఫుల్నెస్ ఫీలింగ్ అనేది రావాలి, హ్యాపీ ఫీలింగ్ రావాలి. ఎప్పుడైతే హ్యాపీ ఫీలింగ్ వస్తుంటుందో వాళ్ళన్నీ కూడా మేనిఫెస్టేషన్ చేసుకుంటారండి. అయితే జీవితం సరిగ్గా లేదు, ఏంటండి, జీవితం సరిగ్గా లేదు అని బాధపడుతూ కూర్చుంటే ఓపెన్ అవుద్దండి? కాదు కదా. ఓకే, నిరాశ నిస్పృహతో ఉంటే ఓపెనింగ్ అసలుకి కాదు. ఎప్పుడైతే నీ లోపల జాయ్నెస్ నింపుకోగలుగుతావో హ్యాపీగా ఉండొచ్చు అంటారు. కొంతమంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ నా లైఫ్లో అన్నీ సరిగ్గా ఉంటే కదా సార్ నా హ్యాపీనెస్ ఉండేది, హ్యాపీనెస్ లేనప్పుడు నేను ఏ విధంగా ఆనందంగా ఉండగలను అంటారు. అయితే మీరు అనేది కరెక్టే అండి. బట్ ఒకటి గుర్తుంచుకోండి, నా దగ్గర సరిగ్గా లేదు, నాకు అన్నీ కూడా నా జీవితం సరిగ్గా లేదు అని భావిస్తూ పదే అవే ఆలోచిస్తుంటే అలాగే జీవితం ఉంటుంది. బట్ ఒకటే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఫేక్ ఇట్. అంటే మనం ఏదైతే మనకు కావాలని కోరుకుంటామో ఆల్రెడీ మన దగ్గర ఉన్నట్టుగా భావించాలి. ఎప్పుడైతే అలా భావిస్తామో మన లైఫ్ ఇంకా బాగుంటుంది. అయితే ఎలా చూపించవచ్చు మన లోపల జాయ్నెస్ లేదు అంటే, నీ దగ్గర ఏదైతే ఉంటుందో ఉన్న దాని పట్ల కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి. అంటే ఏదైనా ఉన్నాయి, చిన్న ఇల్లే ఉన్నని, చిన్న కారే ఉన్నాయి. అసలు కొంతమంది ఏంటంటే ఉన్న జాబ్ బాగా కంప్లైనింగ్. ఎట్లా అంటే, నా ఈ బాస్ సరిగ్గా లేడు, ఓకే, నా జాబ్ చాలా డిఫికల్ట్గా అనిపిస్తుంది అని కంప్లైనింగ్ చేసుకుంటూ ట్రై చేస్తారు ఇంకో జాబ్కు. అలా చేస్తే ఇంకో జాబ్ రాదండి. ఎప్పుడైనా నీ దగ్గర ఏదైతే ఉందో ఉన్నదాని పట్ల కృతజ్ఞత చూపిస్తూ ఇంకొక దానికోసం ప్రయత్నిస్తే ఆ జాబ్ అనేది రావడం జరుగుతుంది. వీ హ్యావ్ టు బీ హ్యాపీ అబౌట్ దట్ వన్ జాబ్. ఇంకొకటి కొంతమంది కొత్త ఇల్లు కావాలని కోరుకుంటారు. ఎప్పుడైతే ఉన్న ఇంటి యందు సరిగ్గా ఉండని మానసిక స్థితి, అంటే నా ఇల్లు సరిగ్గా లేదు, ఎప్పుడైనా బ్లేమింగ్ అండ్ కంప్లైంట్ నేచర్తో కొత్త ఇల్లును ఆకర్షించుకుంటారంటే ఆకర్షించుకోరు. ఎప్పుడైనా సరే కొత్తదాన్ని ఆకర్షించుకోవాలి, ఉన్నతమైన దాన్ని ఆకర్షించుకోవాలంటే ఫస్ట్ నీకు ఏదైతే ఉందో, బేస్ ఉందో, దాని ఎందుకు కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి. నీ దగ్గర 2 వీలరే ఉంది లేదా సైకిలే ఉంది, ఇది ఏదైతే ఉంటుందో ఫస్ట్ హ్యాపీ అబౌట్ దట్ వన్. ఎప్పుడైతే నువ్వు హ్యాపీ ఉంటావో ఉన్నతమైన దానికోసం మనసులో పదే ఆల్రెడీ జరిగినట్టుగా, నీ దగ్గర ఉన్నట్టుగా, నీకు సొంతమైనట్టుగా ఏ రోజైతే నువ్వు భావిస్తావో అప్పుడు నీకు ఫాస్ట్గా మేనిఫెస్టేషన్ అవుతుంది. అంటే జాయ్ ఈజ్ ద కీ టు ద మేనిఫెస్టేషన్. నువ్వు చూడండి, ఎక్కువ మంది ఏమనుకుంటారంటే డెప్స్ ఉండడం వల్ల బాధగా ఉన్నావు అనుకుంటారు. లేదండి, డెప్స్ ఉండడం వల్ల బాధ రాదు. డెప్స్ వలన కలిగేటువంటి భయం వల్ల వాళ్ళకు బాధ వస్తుంది. అరే ఏం జవాబు చెప్పాలో అని. ఎప్పుడైతే ధైర్యం ఉంటుందో అక్కడ బాధ ఉండదండి. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒకటి ఉన్న చోట ఒకటి ఉండదండి. అజ్ఞానం ఉన్న చోట జ్ఞానం ఉండదు, జ్ఞానం ఉన్న చోట అజ్ఞానం ఉండదు. చీకటి ఉన్న చోట వెలుగు ఉండదు, వెలుగున్న చోట చీకటి ఉండదు. ఎక్కడైతే మనం ధైర్యం ఉంటుందో అక్కడ భయం ఉండదండి. మన లోపల అనంతమైనటువంటి ధైర్యాన్ని కనుక తెచ్చుకోగలిగితే భయం వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే భయం వెళ్ళిపోతుందో నేను చేయగలను అనే నమ్మకం మీకు ఏర్పడుతుంది. ఎప్పుడైతే నేను చేయగలను అనే నమ్మకం ఏర్పడుతుందో మనం చేయగలుగుతాం. ఆ డెప్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. లేదనుకోండి ఏమవుతుంది, దాని గురించే పదే ఆలోచిస్తుంటారు, ఇంకా అందులోనే ఇరుక్కొని పోతుంటారు. సో అలా ఇరుక్కొని పోకుండా ఉండాలి అంటే మనం ఎవ్రీ ఫ్రైడే ఈవినింగ్ 7 PM ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్కు మీరు ఎన్రోల్ చేసుకోవాలంటే గూగుల్ ఫామ్ ఫిలప్ చేయాల్సి ఉంటుంది. కామెంట్ సెక్షన్లను, డిస్క్రిప్షన్ గూగుల్ ఫామ్ ఫిలప్ చేయడం ద్వారా మా టీం మెంబర్సే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత మీరు ఇంట్లోనే ఉంటూ జూమ్లో, ఆన్లైన్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు.
ఏదైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను అక్కడే కూడా మీరు అడగొచ్చు క్వశ్చన్స్, లేదా ఏదైనా పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి, ఓకే, పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మాత్రం డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి కూడా మీరు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సో సీ యూ ఇన్ అవర్ క్లాస్. అయితే ఇంకొంతమంది నన్ను ఏమంటారంటే, సార్ నేను ఏం చేసినా కూడా నాకు కలిసి రావట్లేదు, ఏమి చేయాలి, ఏమి చేయడం వల్ల కలిసి వస్తుంది నాకు. సార్ ఇప్పుడు యుగాది కదా సార్, ఇప్పుడు పంచాంగంలో చూసినట్టయితే నా రాశి సరిగ్గా లేదని ఉంది, నా నక్షత్రం నన్ను ఏది కలిసి నాకు రావట్లేదు, నాకు ఇన్ని అవమానం ఉంది, ఇంత నాకు నష్టం ఉన్నాయి, సో ఇట్లా అంటూ ఉంటారు. సో నేను ఏమంటానంటే అవన్నీ వాస్తవం అంటే ఉంటాయండి, వాడి పర్సనల్ కొంచెమే ఉంటుంది, బట్ మీ సంకల్ప బలం బలంగా ఉంటే అవి మిమ్మల్ని ఏమీ చేయవు. సో మరి సంకల్ప బలాన్ని ఎలా పెంచుకోవాలంటే మీకు ఏదైతే కావాలో విజన్ ఎందుకు చాలా స్పష్టంగా క్లారిటీ అనేది ఉండాలి. ఎప్పుడైతే మనం ఎక్కడికి వెళ్ళాలో అనే దానిపై క్లారిటీ ఉంటే ఆటోమేటిక్గా మార్గం అనేది ఏర్పడుతుంది. అసలు ఎక్కడికి వెళ్ళాలో అనే దానిపై క్లారిటీ లేకపోతే అసలు మార్గం మనకు సరిగ్గా కనపడదు, అంటే అస్పష్టత అనేది ఉంటుంది. ఎక్కడైతే స్పష్టత ఉంటుందో అక్కడ ఈజీగా ఫాస్ట్గా మనం మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు. ఎక్కడైతే అస్పష్టత ఉంటుందో అసలు అడుగు కూడా మనం వేయలేం. మరి ఎట్లా స్పష్టత రావాలంటే ముందుగా మీరు డిసైడ్ చేసుకోండి, మీకున్నటువంటి హెల్త్ గోల్ ఏంటి, వెల్త్ గోల్ ఏంటి, రిలేషన్షిప్ గోల్ ఏంటి, కెరీర్ గోల్ ఏంటి. ఇప్పుడు డిసైడ్ చేసుకోండి. హెల్త్, సో నీ పలానా కేఎస్ కావాలి అనుకుంటున్నారు, ఎస్ 65 కేఎస్ లేదా 60, 55 వాట్ ఎవర్ ద కేఎస్ యూ హ్యావ్ టు వెయిట్, అంటే మన యొక్క వెయిట్ ఎంత ఉండాలో మీరు అనుకున్నారు. అదే వెల్త్, మీ యొక్క పర్ మంత్ ఇన్కమ్ ఎంత ఉండాలో మీరు అనుకుంటున్నారు, లేదా యాన్యువల్ టర్న్ ఓవర్, లేదా యాన్యువల్ ఇంత బిజినెస్ ఇంత రన్ చేద్దాం అనుకుంటున్నారు, లేదా రిలేషన్షిప్స్ గ్రేట్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాలనుకుంటున్నారు, లేదా కెరియర్లో ఎక్సలెంట్గా వెళ్దాం అనుకున్నారు. ముందు వాటి ఎందుకు క్లారిటీ తెచ్చుకొని ఏదైతే మీకు ఉందో ఆల్రెడీ అనుభూతి చెందాలంటే ఆల్రెడీ మీకు ఇక్కడ ఉన్నట్టుగా, అంటే 65 కేఎస్ అంటే మామూలు కాదండి, నేను 65 కేఎస్ ఉన్నట్టుగా మీరు ఎప్పుడైతే భావిస్తుంటారో దానికి సంబంధించినటువంటి థాట్స్, ఐడియాలజీస్ వస్తాయి. కొంతమంది నన్ను అడుగుతుంది ఏంటంటే, సార్ అనుకోగానే అయిపోతుందా, వస్తుందా అంటారు. లేదండి, మీ జీవితంలో ఎప్పుడైతే మీ ఊహాశక్తి వలన మీకు రైట్ పర్సన్స్ను, రైట్ సిచ్యువేషన్స్ను, రైట్ ఆపర్చునిటీస్ను మన జీవితంలోకి ఆకర్షించబడదు. అంటే సరైన వ్యక్తులు, సరైన పరిస్థితులు, సరైన అవకాశాలు మన జీవితంలోకి ఆకర్షించబడతాయి. ఎప్పుడైతే అవి వస్తాయో మీరు కనుక సరిగ్గా ఉపయోగించుకోగలిగితే మాత్రం అనుకున్నటువంటి లక్ష్యాలను ఈజీగా రీచ్ అవుతుంటారు. ఇంకా కొంతమంది అడుగుతారు, సార్ యూనివర్స్ని కనెక్ట్ అవ్వాలి, ఫాస్ట్ కనెక్ట్ అవ్వాలి, ఏమిటి సార్ అంటే కృతజ్ఞత భావం అండి. ఎంత ఎక్కువగా మీరు కృతజ్ఞత కలిగి ఉంటే మీ జీవితంలో అంత ఫాస్ట్గా ఉన్నతమైన పొజిషన్ చేస్తారు. జాయ్ ఈజ్ ద కీ టు ది మేనిఫెస్టేషన్ అని. ఆ జాయ్నెస్ లోపల రావాలి అంటే మనం ఎంత ఎక్కువ ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పానంటే, మీరు వింటున్న ఇల్లుకు, ఓకే, వాడుతున్నటువంటి కారు కానీ, 2 వీలర్స్ కానీ, ప్రతి వస్తువు కూడా థ్యాంక్ యూ చెప్పి చూడండి, ఎంత లైఫ్ ఇస్ ఎంత బ్యూటీ అనిపిస్తుందో. మీరు ఆనందంగా ఉంటేనే ఆనందకరమైనటువంటి పరిస్థితులు మీ మన జీవితంలోకి ఎదురవుతుంటాయండి. విల్ మీట్ ఇన్ అవర్ క్లాస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.